సార్ ఇది నా గురించి మామూలుగా చెప్తానే ఉంటారు సార్. ఓకే, నేను దాని గురించి పెద్ద ఇది చేయను, కాకపోతే అడిగారు కాబట్టి అదే నేను చెప్తాను సార్. నేను అన్యాయం చేస్తుంటే ఈరోజు నేను ఈ పొజిషన్కి ఉన్నాను సార్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సాంగ్ రిక్వైర్మెంట్. ఓకే, యాజ్ ఏ టెక్నీషియన్గా మాట్లాడతాను. టెక్నీషియన్గా నా సెల్ఫ్ ఏంటి అది ఏమంటారు స్వార్థం కూడా అనుకోవచ్చు. యాజ్ ఏ ఒక కొరియోగ్రాఫర్గా నేను ఇండియాలోనే నెంబర్ 1 కొరియోగ్రాఫర్ ఉండాలి, నాకు ఒక బ్రాండ్ ఉండాలి, నా సాంగ్ వరల్డ్ వైజ్గా వెళ్ళాలి అనేది నా మైండ్లో ఉంటుంది. సో అలాగా నేను సాంగ్ చేస్తే ఆ సాంగ్ వెళ్ళి వేరే భాషల్లో కూడా ఆడి ఎవరు చేశారు సాంగ్ అంటే ఫలానా తెలుగు ఇండస్ట్రీ నుంచి ఫలానా మాస్టర్ చేశాడు, సూపర్ చేశాడు అని చెప్పి దానికి రివార్డులు వస్తే మన తెలుగు ఇండస్ట్రీకి మంచి పేరు వస్తుంది. మన పేరు ఎక్కడికో జాతీయ స్థాయి ఇంకా ఎదగాలి, ఇంకా లాంగ్ ఎక్కడికో వెళ్ళాలి అని చెప్పే ప్రయత్నం నేనేదో తీసేస్తాను. ఆ ప్రయత్నంకి సాంగ్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు నేను వాళ్ళని పిలిపిస్తాను. ఎగ్జాంపుల్ ఒక 2 మాటలు వినిచేస్తాను. మొన్న రైరేరే సాంగ్ జరిగింది. మొన్న రైరేరే సాంగ్ జరిగినప్పుడు 385 మంది డాన్సర్లు ఇక్కడ వాళ్ళనే వాడా. ఏది హైదరాబాద్ 300 సమయంలో ఎంత 300 డాన్సర్స్ని నేను ఇక్కడ వాడా. ఇక్కడ వాడినప్పుడు నాకు మంచి డాన్సర్లు కావాలన్నప్పుడు ఉండేదే 400 మంది డాన్సర్లు. దాంట్లో కరెక్ట్గా ఆడేవాళ్ళు 150 నుంచి 200 మంది ఉంటారు. మిగతా సీనియర్స్, సూపర్ సీనియర్స్ వీళ్ళందరూ ఉంటారు. ఓకే, సో అదే టైంలో వేరే మాస్టర్కి ఇంకో మాస్టర్కి సాంగ్ ఉంటే ఒక మాస్టర్కి కరెక్ట్గా ఆడేవాళ్ళు ఒక 50 నుంచి 60 మంది తప్ప ఇంకా మిగతా ఉండేవాళ్ళు. మిగతా అంతా సీనియర్స్, సూపర్ సీనియర్స్ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా మనం వేసుకున్నప్పుడు మంచి డాన్సర్లు కావాలనేది, మంచి డాన్స్ అందరూ బాగా ఆడాలనే ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్కి అది ఇంటెన్షన్ ఉంటుంది, అందరూ బాగుండాలి డాన్సర్స్ అని చెప్పి. సో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మొన్న 300 మంది డాన్సర్లు వాడినప్పుడు నేను ఒక ఫ్రేమ్ పెట్టినప్పుడు 180 మంది డాన్సర్లే ఉన్నారు. ఓకే, మిగతా డాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేరు. ఓకే, ఎందుకు లేరు అని అంటే ఎండ, విభత్సమైన ఎండ. ఓకేనా, ఆ ఎండకి నేనే అల్లాడిపోతున్నా. ఇంత మన ఉండి కూడా ఇంత మన పనిలో ఉండగా అల్లాడిపోతున్నా. అలాంటి టైంలో వాళ్ళందరూ పక్కన పెట్టి ఎవరైతే సీనియర్ డాన్సర్స్ మన యంగ్స్టర్స్ ఉంటారో వాళ్ళతో షార్ట్ తీశాను. ఓకే, నేను చెప్పచ్చు కదా నాకు డాన్సర్స్ లేరు, నాకు మంచి డాన్సర్స్ లేరని చెప్పి వాళ్ళు తీసేసి నేను బాంబేలో తీసుకుని చేసుకోవచ్చు. కానీ నేను అప్పుడు చేయలేదు. ఎందుకంటే నాకు అవకాశం, ఎందుకంటే వాళ్ళని అది రైరేరే సాంగ్ మన ఇది ఓపెనింగ్ సాంగ్ కాబట్టి వాళ్ళని అక్కడ నిలబెట్టుకోవచ్చు, వాళ్ళకి చెట్టు కింద నిలబెట్టచ్చు, లాంగ్ షాట్ పెట్టినప్పుడు అలా పెట్టి తీసా. అయిపోయింది సార్. దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ అయిన తర్వాత తీసుకుని వచ్చి వాడా. సో అంత నేను ఫేవర్ చేశా ఏది వీళ్ళకి. అలానే ఈ పెద్దీలో ఇంకొక సాంగ్ 100 మంది అదే బాంబే వాళ్ళు 100 మంది, హైదరాబాద్ 100 మంది వాడారు. ఆ బాంబే వాళ్ళు తీసేసి 200 మంది ఇక్కడ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పారు. సో ఆ టైంలో ఏంటంటే ఇంకో 4 సాంగ్లు జరుగుతున్నాయి. ఆ సాంగ్ కుస్తీ అయిపోయిన తర్వాత ఫైనల్కి చరణ్ సారు పెద్ది క్యారెక్టర్ ఫైనల్కి సెలెక్షన్ అయిన తర్వాత కుస్తీలో లోపల జరిగే సాంగ్ అది. సో నాకు ప్రతి డాన్సర్ అనేవాడు బాగా బలంగా ఇదిగా ఉండాలి. సో అందువలన నేనేం చేశానంటే నాకు ప్రొడక్షన్ నుంచి ఏమొచ్చిందంటే బాగా కట్టా ఉండాలని చెప్పి డైరెక్టర్ గారి దగ్గర నుంచి నాకు సూచన వచ్చింది. మంచి 200 మంది డాన్సర్స్ బాగా బాడీ గీడి ఉండాలి. అంతమంది దొరకరు. సో మన వాళ్ళు కొంతమంది ఇక్కడ యంగ్స్టర్స్ని పెట్టుకొని బాంబే నుంచి కొంతమందిని తీసుకొని పెట్టుకుంటే అది మ్యాచ్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళని తీసుకుని వచ్చి పెట్టడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా ఇంకో థాట్ ఏమొచ్చిందని అంటే అసలు డాన్సర్లతో ఈ సాంగ్ ఎందుకు డాన్స్ చేయాలి? హీరో, హీరోయిన్, ఇంకొక హీరోయిన్ మధ్యలో వస్తుంది. వాళ్ళు ముగ్గురితోనే డాన్స్ చేసి వీళ్ళందరినీ కూడా ఒక మమ్మీలో పురుగులు వస్తారు కదా, సో ఆ విధంగా అందరూ వీళ్ళ మీద ఎక్కుతున్నట్టు ఉండాలని నాకు యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా నాకు టెక్నికల్గా నేను అలా వెళ్తుండాలి వీళ్ళందరూ అని చెప్పి నేను క్రియేటివిటీగా చేసేదాన్ని. ఓకే, సో నేను వాళ్ళు డ్యాన్స్ ఆడిపినా అనేది నా క్రియేటివిటీకి సంబంధించింది. నన్ను అడిగే హక్కు ఎవరికి లేదు. ఓకే, ఇది ఇంతమంది వాడాలా అంతమంది వాడాలని చెప్పి నన్ను, బట్ యాజ్ ఏ